హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ మరియు ఫీజు లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, మీ సొంత గ్రామంలోనే జాబ్స్ చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఇందులో ఖాళీగా ఉన్న 30 అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గల కడప జిల్లాలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా ఫర్దర్గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మీ జిల్లా ఏంటి అనేది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీ డిస్ట్రిక్ట్లోకి రిలీజ్ అయ్యే ఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలండి. ఈ మంత్ 18th ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏమంటే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ వైజ్గానే ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మన జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కేవలం మనకి ఒక వారం రోజులు మాత్రమే అప్లై చేసుకోవడం టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే వారంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ చేరకపోతే, అసలు ఈ జాబ్ రిలీజ్ అయ్యాయని తెలియకపోతే మీరు అప్లై చేసుకోకుండా నష్టపోతారు. దానివల్ల మీకు రావాల్సిన ఉద్యోగం కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం ఎప్పటికప్పుడు ఏవైతే అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటిని మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మరియు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, మనకి కడప వైఎస్ఆర్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు 5 పోస్టులు, అంగన్వాడీ సహాయకులు 21 పోస్టులు, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4 పోస్టులు, ఇలా మొత్తం 30 పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మొదటగా చూసుకున్నట్లయితే మనకి పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చూసిన తర్వాత అప్లికేషన్స్ ఏ విధంగా ఫిలప్ చేద్దామో చూద్దాం. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏజ్ 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు స్థానిక మహిళ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకులు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలకైతే 7వ తరగతి పాస్ అయి ఉండాలి. 7వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఒకవేళ లేని పక్షంలో అయితే దిగువ తరగతి పాస్ అంటే 6 లేదా 5వ తరగతి పాస్ అయిన వారిని కూడా సెలెక్ట్ చేస్తారండి. ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్కులు సెలెక్ట్ చేస్తారు అంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీకు 50 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ మీరు చేసి ఉంటే మరో 5 మార్కులు ఇస్తారు. ఒకవేళ మీరు వితంతు అయితే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. వితంతు మైనర్ చిల్డ్రన్ని కలిగి ఉంటే ఇంకో 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్ఫాన్ అంటే మీరు ఏదైనా అనాథ అయ్యి ఏదైనా బాలసదనంలో కానీ లేదా మరి ఎక్కడైనా కానీ మీరు పెరిగి ఉంటే 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ అయ్యి ఉంటే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకి ఓరల్ ఎంట్రీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు. ఇక్కడ మీకు 20 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుందండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అదే గ్రామాన్ని కానీ, గ్రామం అంటే అదే పంచాయతీ కానీ లేదా అదే వర్గాన్ని కానీ సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టులో ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పోస్టుల్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జనవరి 18, 2024 అనేది మనకి లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే జనవరి 18, 2024 తేదీలోపు అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేయాలి. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ గల అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ నింపండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూడండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ నెంబర్ అనేటటువంటిది వాళ్ళే ఫిల్ చేస్తారండి.
అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అంగన్వాడీ కార్యకర్త, మినీ కార్యకర్త అన్నది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్న దగ్గర మీ పేరు రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఫాదర్ అంటే తండ్రి పేరు రాయాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జెండర్ మేలా ఫిమేలా అన్నది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సోషల్ స్టేటస్ అంటే ఓసీనా, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఏబిసిడిలో ఏ వర్గం అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలండి. స్టేటస్ అనేది లోకలా, నాన్ లోకల్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అవునా కాదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అయితే మాత్రం సర్టిఫికేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఎక్సర్సైజ్ మైన సంబంధించి ఉంటే ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అలాగే అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ స్కూల్ ఎడ్యుకేషన్ 4th నుండి 10th వరకు మీరు చదివినటువంటి స్కూల్ ప్లేస్ మరియు ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఏటేట్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. అలాగే మీ అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఈ అడ్రస్లో మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ ఉండేటటువంటి అడ్రస్, అలాగే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడైతే అప్లికేషన్ ఫిల్ అయిపోయింది, పూర్తిగా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ICDS ప్రాజెక్ట్ కడప అని కార్యాలయం నందు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళి మన అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 18 జనవరి 2024 సాయంత్రం 5 గంటల లోపు ఈ అప్లికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.